ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్, నా కాబోయే పెళ్ళాన్ని టచ్ చేస్తావా? రాజునే కొడతావా? నన్నే కొడతావా రూపా? నా గురించి నీకు తెలియక నా మీదే చేయి చేసుకున్నావు. ఒక ఆడది మగాడి మీద చెయ్యి వేస్తే మహా అయితే ఒక చెంపదెబ్బ అవుతుంది. అదే ఒక మగవాడు ఆడదాని మీద చెయ్యి వేస్తే అది చెంపదెబ్బ అవ్వచ్చు, చావు దెబ్బ అవ్వచ్చు. అలాంటి చావు దెబ్బే నేను కొడతాను. ఏదో ఒక ప్లాన్ చేసి నిన్ను నా ఎస్టేట్కి తీసుకెళ్తాను. అక్కడ నేనేం చేసినా అడిగే వాళ్ళు ఉండరు, నిన్ను నా నుండి కాపాడే వాళ్ళు ఉండరు. భయపెట్టో బలవంత పెట్టో నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయివి కదా, అంత ఈజీగా ఎవ్వరికీ చెప్పుకోలేదు. చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకుంటా. ఎస్, మన పెళ్లి ముహూర్తానికి టైం పట్టేలా ఉంది. అందుకే నిన్ను అనుభవించేయడానికి ముహూర్తం పెట్టేశాను. రేపే నిన్న ఎస్టేట్కి తీసుకెళ్తా. నీ బంగారు భవిష్యత్తుకి బంగారు బాట వేస్తా. అబ్బా నొప్పి. పాపం అత్తయ్య కృష్ణారామ అంటూ ఒక మూలన కూర్చోక ఎందుకత్తయ్య మీకు ఈ కష్టాలు? అయ్యో, అదేంటత్తయ్య నైట్ అడిగితే చిన్న దెబ్బ అన్నారు, ఇంకా నొప్పి తగ్గలేదా? పోనీ నేను పట్టుపట్టనా? ఏం చేస్తున్నావు మమ్మీ? అత్తయ్యకి సేవ చేస్తున్నాను బావా. కాఫీ తీసుకోండి అత్తయ్య. ఏయ్, అబ్బా, ఆ పూల కుండి పడిన నొప్పి కంటే నీ చేత అత్త అనిపించుకునే నొప్పే ఎక్కువగా ఉంది. మందారం, సేవ అడిగినప్పుడు చేయకూడదు, అవసరం తెలుసుకుని చెయ్యాలి. 2 నిమిషాలు అత్తయ్య, ఇప్పుడే తీసుకుని వస్తాను. హే రూపా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అత్తయ్య హెల్త్ కోసం తప్పట్లేదు బావా. మా మమ్మీ హెల్త్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. అందుకేనా మమ్మీ పక్కనే ఉన్నా కూడా కుండి వచ్చి మీద పడింది? మీరలా కంగారు పడకండి, ఇది కేవలం నా అనుమానం మాత్రమే. ఎలా ఉందక్క నీకు? ఓకే తమ్ముడు, కొంచెం నొప్పి తగ్గింది. మెడిసిన్స్ వాడుతున్నావా? హా, వాడుతున్నాను తమ్ముడు. తగ్గిపోతుంది లేక. ఇదిగోండి స్ప్రే. మందారం నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుందక్క. ఏదేమైనా మందారం లాంటి కోడలు దొరకడం నీ అదృష్టం అక్క. ఛాన్స్ దొరికింది కదా అని మరీ ఎక్కువ నవ్వక రూపా, తర్వాత రెట్టింపు ఆడవలసి వస్తుంది. హలో అంకుల్. హాయ్ గౌతమ్, రా కూర్చో. ఇది వరకు ఇంటికి ఒక్కడే పియ్య ఉండేవాడు, ఇప్పుడు వీడితో కలిపి 2 పియ్యలన్నట్టు రోజు వచ్చేస్తున్నాడు. నాకంటే ఎక్కువ కరువులో ఉన్నట్టున్నాడు. బాబా గౌతమ్, కాఫీ తీసుకురమ్మంటావా అమ్మా? వద్దా ఆంటీ, ఇంతకు ముందే తాగొచ్చాను. అంకుల్, కోకాపేట్లో ఉన్న ఎస్టేట్లో నేను ఒక విల్లా కట్టాలని ప్లాన్ చేస్తున్నాను. ఓ, ఎలాగో నేను రూపాని కదా కలిసి ఉండాల్సింది. మీరు పర్మిషన్ ఇస్తే రూపాన్ని తీసుకెళ్ళి విల్లా ఎలా కట్టుకుందాం, ఎలా డిజైన్ చేసుకుందామని డిస్కస్ చేద్దాం అనుకున్నాను.
ఇద్దరం డిస్కస్ చేసుకుంటే ఇద్దరికి నచ్చేలా డిజైన్ చేసుకోవచ్చని నా అభిప్రాయం. ఓకే గౌతమ్, తీసుకువెళ్ళు. నీ ఇష్టంగా ప్లాన్ చేసుకోకుండా రూప ఇష్టానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. తీసుకువెళ్ళు. రాజు ఉంటే బాగున్నా. నాకు కాబోయే కోడల్ని వీడు బయటికి తీసుకెళ్ళడం నాకు నచ్చలేదు. తమ్ముడు, పెళ్లి కావాల్సిన వాళ్ళు కనీసం ముహూర్తాలు కూడా పెట్టుకోకుండా ఆడపిల్లని అలా బయటికి పంపడం కరెక్ట్ కాదు తమ్ముడు. ఆంటీ, పెళ్ళి కాకుండా ముహూర్తాలు పెట్టుకోకుండా మాకు పెళ్ళి ఫిక్స్ అయిందా ఆంటీ? మేము బయటకు వెళ్ళాలనుకుంటోంది, నేను రూపాని బయటకు తీసుకెళ్లాలనుకుంటోంది నిమిషంలో కరిగిపోయే ఐస్ క్రీమ్ తినడానికో, గంటలో అరిగిపోయే సాంబార్ ఇడ్లీ తినడానికో కాదు. మా జీవితాంతం మేము ఉండబోయే అద్దాల మేడ నిర్మించుకోవటం కోసం. రూపని చూసేశాడు. వీడి ఫేస్లో గ్లో, మాటల్లో ఫ్లో మామూలుగా ఉండదు. వీడి స్పీడ్ చూస్తుంటే రూపని తన్నుకుపోతాడనిపిస్తుంది. అయినా నేనుండగా అది జరగనివ్వను. గౌతమ్ అన్న దాంట్లో తప్పే ఉందక్క. కలిసి బ్రతకబోయేవాళ్ళు కలిసి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు. అయినా గౌతమ్ పరాయివాడేం కాదుగా, మన సీఎం గారి మేనలుడు. అమ్మ రూప, గౌతమ్తో పాటు వెళ్ళు. రూపా, బయలుదేరదామా? సారీ రూపా, నా విల్లా ప్లాన్ చేసుకోవడానికి నిన్ను తీసుకెళ్ళట్లేదు. నీ మీద నాకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే తీసుకెళ్తున్నాను. ఇక నా నుండి నిన్నెవ్వడూ కాపాడలేడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.